అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ కూడా నా యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దేవుని కృపను బట్టి మంచిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నానండి. సో ఈ నా యొక్క మెయిన్ ఈ మెసేజెస్ అన్ని కూడా ఏంటంటే మన క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి, అలానే సరైన మార్గంలో సరైన బోధ మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్చుకొని మనం దేవునికి ఆమోదయోగ్యంగా జీవిస్తూ ముందుకు సాగాలి అని చెప్పేసి ఈ యొక్క మెసేజెస్ అన్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవాళ మీరు టైటిల్ చూసినట్లుగా విశ్వాసం గురించి మాట్లాడదామండి. సో మన విశ్వాసము మృతమైన విశ్వాసమా లేక సజీవమైన విశ్వాసమా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. చూడండి, మనందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తారంటే 2:8 మనకు తెలిసిన వాక్యం ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు అని. సో ఏమంటారంటే మీరు కృప ద్వారా, విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు అంటారు. సో ఇక్కడ చూస్తే మనం అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద, ఆయన మీద మనం ఉంచే విశ్వాసము ద్వారా మనం రక్షించబడుతున్నాము అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే మనం విశ్వాసము ద్వారా రక్షించబడుతున్నాము అనేది మనకు అర్థమైంది. అయితే అది ఎలాంటి విశ్వాసము? అది మృతమైన విశ్వాసమా లేకపోతే శ్రేష్టమైన లేదా జెన్యూన్గా, అంటే ట్రూ హార్ట్ఫుల్గా మన విశ్వాసం ఉందా అనేది మనం ఒకసారి చూడాలి. ఇక్కడ చూసినట్లయితే ఇంకో వచనం ఉంటుంది, ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షించబడతారని. ఇంగ్లీష్లో చూసినట్లయితే హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ ద సన్ హీ షాల్ బి సేవ్డ్ లేదా హీ షాల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ అని ఉంటుంది. బిలీవ్ అంటే నమ్మడం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మడం అనేది ఫస్ట్ స్టెప్ అండి అక్కడ. సో ఇక్కడ నమ్మడము, తర్వాత విశ్వాసం ఉంచడము, ఈ రెండు కూడా మనం చూసుకోవాలి. ఈ అర్థాలు ఏంటని మనం చూసుకోవాలి. సో నమ్మడము, బిలీఫ్ అనేది ఏంటండి? బిలీఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏది చూడలేదు, మనం ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అందరం చూసిన వారం కాదు, కానీ మనం చదువుకున్న దాన్ని బట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం. మనం విన్న దాన్ని బట్టి ఆయన ఉన్నాడు, ఆయన ద్వారానే రక్షణ అని చెప్పి మనం నమ్ముతున్నాం. బిలీఫ్ అంటే నమ్మడం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నమ్ముతున్నాం కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం. అర్థమవుతుంది కదా మనకి? సో విశ్వాసం ప్రభు మీద ఎందుకు ఉంచుతున్నాం? ఆయనను రక్షిస్తాడు అని ఆయన ముందు నమ్మాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాను. విశ్వాసం ఉంచడం ద్వారా నాకు రక్షణ కలుగుతుందని నేను నమ్ముతున్నాను. సో ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు విశ్వాసం, ప్రభు అయిన ముందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటండి? విశ్వాసం ఉంచడం అంటే ప్రభువుని వెంబడించడమే. అంటే హ్యావింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ ఈస్ నథింగ్ బట్ టు ఫాలో జీసస్. అంతే కదండి? మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఫాలో చేస్తున్నాం, వెంబడిస్తూ ఉన్నాం. వెంబడించాలి, ప్రభువుని వెంబడించాలి అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచాలంటే ప్రభువును నమ్మాలి ముందు. సో ఫస్ట్ అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బిలీఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిలీఫ్ నుంచి ఫెయిత్కి వస్తుంది, ఫెయిత్ నుంచి ఫాలోయింగ్కి వస్తుంది, ఫాలోయింగ్ నుంచి క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడే ఆ స్థితిలోనికి మనం అందరం కూడా ప్రయాణం చేస్తున్నామండి ప్రస్తుతానికి. ఇది మనం గట్టిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చిన డైలమా ఏంటంటే, నమ్మడం మనకు తెలుసు, అలానే ఫాలోయింగ్ అంటే తెలుసు, క్రీస్తు స్వారూప్యంలో మార్చబడటం అంటే తెలుసు, కానీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమండి. విశ్వాసం అనే దాన్ని మనం చాలా అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు విశ్వాసము అంటే ఏంటి ఆయన ఉద్దేశంలో? జస్ట్ మృతమైన విశ్వాసము, జస్ట్ నేను ప్రభువుని ఇట్లా మనసులో ఇట్లా నమ్మితే ఆయన ఉన్నాడు అని, ఆయన నా కొరకు పాపక్షమాపణ నిమిత్తం మరణించాడని నేను జస్ట్ నమ్మడం ద్వారా నేను సంపూర్ణంగా నేను ప్రభు బిడ్డను అయిపోతాను, సంపూర్ణంగా నేను ఆయన బిడ్డగా, ఆయన గొర్రెగానే ఉంటాను, లేదంటే అప్పుడు నేను రక్షించబడతాను అని మనం ఆలోచించాలి. అంటే అపోస్తలుడైన పౌలు గారు అసలు ఏ విశ్వాసం గురించి చెప్తున్నాడు? ఇప్పుడు చూసినట్లయితే ఈయన విశ్వాసం గురించి చెప్పారు పౌలు గారు, దాన్నే మనకి యాకోబు గారు కూడా ప్రస్తావిస్తారు. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే, అది మృతమైన విశ్వాసమై ఉండదు అంటున్నాడు, అది సజీవమైన విశ్వాసమై ఉండాలి అని అక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. అది బాడీ సోల్ గురించి మాట్లాడతాడు. సోల్ అనేది అంటే ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే, సోల్ అనేది విశ్వాసానికి సాదృశ్యంగా చెప్తారు ఆయన.
అంటే ఏంటంటే సజీవమైనదిగా చెప్తారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విశ్వాసం అంటే ఏదో జస్ట్ ఏదో ఊహల్లో పెట్టుకొని అట్లా ఒకటే కాదండి. విశ్వాసం అనేది అది క్రియలతో కూడిన విశ్వాసం. అంటే ఇక్కడ మళ్ళీ నేను క్రియలకు సంబంధించి మన క్రియల ద్వారా రక్షించబడ్డామని చెప్పడం కాదండి, దయచేసి అపార్థం చేసుకోకండి. మన క్రియల ద్వారా కంప్లీట్ గా క్రియల ద్వారా మనం ఏ ఒక్కడు కూడా రక్షించబడలేడు. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రభు యొక్క చట్టంలో ఆయన యొక్క పరిశుద్ధత ముందు మనము తూగలేము. సో ఇక్కడ క్రియల ద్వారా రక్షణ చెప్పట్లేదు, కానీ ఎలాంటి విశ్వాసం అంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకున్న విశ్వాసం ఎలాంటిది, అపోస్తలుడైన పౌలు గారు బోధించిన విశ్వాసం ఎలాంటిది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాలు అనేవి మారుతూ ఉంటాయి, రూపాంతరం చెందుతాయి, క్రీస్తు స్వరూపంలోకి మారుతూ ఉంటాయి. అప్పుడు లోకానికి సరైన క్రైస్తవ్యము అంటే ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే మరి అపోస్తలుడైన పౌలు ఉద్దేశం ఏంటి విశ్వాసం గురించి? ఇప్పుడు యాకోబు గారేమో అది విశ్వాసము మృతమైనదే, మీరు క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతమైంది అంటాడు. సో క్షమించండి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయన క్రియలని సౌతో అంటే ఆత్మతో పోలుస్తాడు. ఆత్మ లేకపోతే శరీరం ఎలాగో మృతమో అలానే క్రియలు లేకుండా నీ విశ్వాసం కూడా మృతము అంటాడు. అంటే ఏంటంటే క్రియలు అనేవి దేనికి సూచనగా కనిపిస్తున్నాయి? నిజమైన విశ్వాసానికి సూచనగా కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించినట్లయితే అతనిలో క్రియలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. కనిపించట్లేదు అంటే అతనికి నిజంగా అతను సరే క్రీస్తు మీద విశ్వాసం ఉంచట్లేదు, అంటే అది విశ్వాసాన్ని అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనకు అందరికీ ఈ వాక్యం తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు. ఆ విశ్వాసం అంటే ఏంటి అనుకుంటున్నారండి? ఇక్కడ చూద్దాం ఒకసారి. అదే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చూద్దాము. 11:4 ఒకసారి చూద్దాము. ఇక్కడ విశ్వాసం గురించి ఈ 11వ చాప్టర్ అందరూ ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చదవాలండి. ఎందుకంటే విశ్వాసం అనేది ఏంటి అనేది చాలా డీటెయిల్డ్ గా అపోస్తలుడైన పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో మనందరం కూడా ఒకసారి 4వ వచనాన్ని చూద్దాం. 4th verse హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. ఏంటంటే విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ప్లీజ్ మీరు ఒక ఈ లైన్ అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, 100 సార్లు చదవండి ఈ లైన్ని. ఇది కూడా అపోస్తలుడైన పౌలు గారే చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. మనకు తెలుసు అపోస్తలుడైన పౌలు చెప్తాడు, అబ్రహాము ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట? విశ్వాసము ద్వారా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటాడు. సో ఎలా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం మనం? విశ్వాసము ద్వారా. ఎలాంటి విశ్వాసము? జీవమైన విశ్వాసము. ఎలాంటి జీవము? క్రియలు కనపరిచే, విశ్వాసముతో కూడిన క్రియలు కనపరిచే అసలు సిసలైన నాణ్యమైన ప్రభు ఆశించే విశ్వాసం. సో ఈ చాప్టర్లో చాలా ఉంటాయి, నేను మెల్లమెల్లగా చెప్తాను, అన్ని ఒకే వీడియోలో చెప్పను. కానీ ఈ యొక్క వచనాన్ని మీరు ఫండమెంటల్ గా ఫస్ట్ స్టడీ చేద్దాం, తర్వాత అబ్రహాం గారి గురించి స్టడీ చేద్దాం. ఈ వీడియోలో మనం దీంతో ముగించుకుందాం. మళ్ళా చూస్తాను చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట. సో మనకు తెలుసు హేబేలు కయీను దేవునికి అర్పణ అర్పించేటప్పుడు కయీను ఏం చేస్తాడంటే సంపూర్ణంగా ఆయన మనస్ఫూర్తిగా దేవునికి అర్పించాడు. కొన్ని వేసినవి తీసేసి మళ్ళీ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. కానీ హేబేలు ఏం చేస్తారంటే శ్రేష్టమైనటువంటి అర్పణలు తీసుకొచ్చి దేవునికి సంపూర్ణంగా అర్పిస్తాడు. దాన్ని ఎందుకు చేశాడంట హేబేలు అంటే విశ్వాసమును బట్టి చేశాడంట. అదండి విశ్వాసం. ఎలాంటి విశ్వాసం ఇది? సంపూర్ణంగా సమర్పించుకునే విశ్వాసము. అలానే శ్రేష్టమైనది దేవుడికి మన జీవితంలో ద బెస్ట్ ఆఫ్ వాట్ వీ కెన్ గివ్ టు గాడ్, మన శ్రేష్టమైనది మన దేవుడికి ఇవ్వాలి అనేటువంటి విశ్వాసమై ఉన్నదండి. అంటే సజీవమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఈ విశ్వాసమును బట్టి ఏం పొందాడంట? నీతిమంతుడని సాక్ష్యం పొందాను అని అంటాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎంత క్లియర్ గా ఉందో. నీతిమంతుడని ఎలా తీర్చబడ్డాడంటే విశ్వాసం ద్వారా. అది ఎలాంటి విశ్వాసం అంటే సజీవమైన విశ్వాసము. ఆ సజీవమైన విశ్వాసం ఏం చేసిందంట? తన దేవునికి అర్పించేటప్పుడు
కంప్లీట్గా మనస్ఫూర్తిగా హృదయాంతరంగాల నుంచి అర్పించినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి నేను మాట్లాడి ముగించేస్తాను. తర్వాత ఇంకా కింద వచనంలో చూసినట్లయితే ఇది కూడా చూడాలి. తర్వాత మనము 5వ వచనంకి వెళ్ళినట్లయితే హానోకు గురించి చెప్పబడుతుంది. హానోకు ఇక్కడ విశ్వాసం 5వ వచనము, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అని ఉంటుంది. కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టమై ఉండెనని సాక్ష్యము పొందాను. చూడండి, మళ్ళా ఇది చదవండి మీరు ఒకసారి దయచేసి. ఇక్కడ ఏముంటుందంటే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అవునా? ఇప్పుడు మనందరూ తెలుసు హానోకు గారు దేవునితో నడిచెను అని ఉంటుంది. దేవునితో నడిచినందువల్ల తను మరణాన్ని రుచి చూడకుండా దేవుని యొద్దకు ఆయన కొనిపోబడెను అని మనకి తెలుసండి. ఆ దేవుని యొద్దకు కొనిపోబడటము అనేది విశ్వాసము ద్వారా జరిగిందట. సో హానోకు గారు దేవుని యొద్దకు కొనిపోబడటానికి కారణం ఏంటంటేనంట విశ్వాసం అంట. అవునా అండి? విశ్వాసము ద్వారాన. అది ఎలాంటి విశ్వాసం అండి? ఎలాంటి విశ్వాసం కనపరిస్తే ఆయన కొనిపోబడ్డాడు? బ్లైండ్ ఫెయిత్. ఆ ఫెయిత్ జస్ట్ ఊహల్లో ఊహించుకొని దేవుడు నేను నమ్ముతున్నాను అనే విశ్వాసంతో వలన ఆయన కొనిపోబడ్డాడు. పైకి లేదు కదండి. ఆయన ఏం చేశారంట? ముందు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడుగా జీవించాడంట. దేవునికి ఇష్టడై ఉండేను అని ఉంటుంది. దేవునికి ఇష్టడుగా జీవించాడని సాక్ష్యం పొందాడంట. సో ఇక్కడ ఆయన పైకి కొనిపోబడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన దేవుడిని ఫస్ట్ నమ్మాడు. హానోకు గారు దేవుడిని నమ్మాడు, తర్వాత దేవుని విశ్వాసం ఉంచాడు, దేవుని వెంబడించాడు. ఎందుకంటున్నానంటే దేవుడితో నడిచాడు. ఆయన బ్రతికినంత కాలం దేవుడితో నడిచాడు. ఆ యొక్క జనరేషన్లో, ఆ యొక్క తరములో దేవునితోటి ఆయన నడిచాడు కాబట్టి ఆయన కొనుక్కోబడ్డాడు. అంతేగాని ఇక్కడ విశ్వాసం అని చెప్పబడుతుంది, విశ్వాసం ద్వారా కొనుక్కోబడ్డాడు అంటుంది. కానీ విశ్వాసం ద్వారా కొనుక్కోబడ్డాలంటే అది కంప్లీట్ మీనింగ్ అనేది మనకి ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది మనకి అంటే అది సజీవమైన విశ్వాసము. ఏదైతే యాకోబు గారు 2వ అధ్యాయంలో చెప్పారో క్రియలు లేని విశ్వాసం మృతము అన్నట్టుగా. సో అది అక్షరాల ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే చెబుతున్నాడండి. అపోస్తలుడైన పౌలు గారి విషయంలో విశ్వాసం అంటే గుడ్డి విశ్వాసం కాదండి, సజీవమైన విశ్వాసము. మన దేవుడు మృతులకు దేవుడు కాదండి, మన దేవుడు సజీవులకు దేవుడే ఉన్నాడు. మన విశ్వాసం కూడా సజీవమై ఉంటుంది. సో తను ఇష్టడుగా జీవించాడు, దేవుడికి ఇష్టడుగా ఆయన సాక్ష్యం పొందాడు కాబట్టి ఆయన ఆరోహణమయ్యాడు. అంటే ఆయన విశ్వాసం ఎలాంటి విశ్వాసము? శ్రేష్టమైన విశ్వాసము, సజీవమైన విశ్వాసము. ఈ విశ్వాసం అండి ప్రతి ఒక్కరిని రక్షించేది. మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఈ విశ్వాసాన్ని మనం కనపరచాలి అంటే మనం ఈ యొక్క 11వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి మాట్లాడాం కాబట్టి తర్వాత నెక్స్ట్ అబ్రహాం గారి గురించి మాట్లాడదాం. ఇంకా కొన్ని ఉన్నాయి చాలా విషయాలు, వాటి గురించి మనం విశ్వాసం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే దేవుడి మీద మంచి శ్రేష్టమైన విశ్వాసం ఉంచాలి. సో ఫస్ట్ నమ్మడం ద్వారా విశ్వాసం ఉంచుతున్నాము. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడిని వెంబడించడం, ఆయన ఫాలో అవడం అంటే ఆయన ఏదైతే మార్గంలో ఆయన వెళ్తున్నాడో మనం అదే మార్గంలో వెళ్ళడం. దాన్నే డిసైపుల్షిప్ అంటారు. డిసైపుల్షిప్, మనం శిష్యులుగా ఉండాలి. అంటే గురువు మనకి ఏదైతే బోధిస్తున్నాడో, ఆయన ఏదైతే మార్గంలో వెళ్తున్నాడో, ఏదైతే మార్గం చూపించాడో ఆ మార్గాన్ని మనం నేర్చుకోవాలి ఆయన పాద సన్నిధిలో. దాన్ని నేర్చుకుని మనం ఆ మార్గంలో ఆయన మార్గంలో వెంబడించాలి. సో ఇదండి యాక్చువల్గా మీనింగ్. ఇది వస్తుంది చూడండి, బైబిల్ ఎంత డీప్గా ఉంటుందో, ఎంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు చక్కగా కనపరుస్తుందో. అది మనం అర్థం చేసుకున్నట్లయితే అది మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది, అది మన జీవితంలో ప్రతిబింబిస్తుంది. తద్వారా మనం వెలుగుమయంగా మనం తయారవుతాం. అప్పుడు ఎవరన్నా మన విశ్వాసం చూసినప్పుడు అసలు విశ్వాసానికి అర్థం ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి నోవహు, తర్వాత హానోకు గారు. సో ఈ ఇద్దరు విశ్వాసాలు మనం చూసాము. ఒకరి విశ్వాసమేమో సంపూర్ణంగా సమర్పించుకునే విశ్వాసమే ఉంది, సజీవమైన విశ్వాసమే ఉంది. మరొకరి విశ్వాసమేమో దేవుడితో నడిచిన విశ్వాసము, దేవుడికి ఇష్టడుగా ఉండిన విశ్వాసమే ఉంది. సో మరి సహోదరి నీ విశ్వాసం ఎలాంటిది? లేదా నా విశ్వాసం ఎలాంటిది? మన విశ్వాసం ఎలాంటిది? మనది గుడ్డి విశ్వాసమా, గాల్లో ఊహించుకున్న విశ్వాసమా, లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా సజీవమైన విశ్వాసమా, క్రియలతో కూడిన విశ్వాసమా, సంపూర్ణంగా సమర్పించుకునే విశ్వాసమా, లేకపోతే దేవుడిగా ఇష్టంగా జీవించాలి అని తప్పించే విశ్వాసమా, దేవుడితో మంచివాడిని అని సాక్ష్యం పొందాలనుకునే విశ్వాసమా?
సో ఇవన్నీ కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. సో ఇప్పటి నుంచి మనం గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసం అనేది దేవుడు ఎట్లాంటి విశ్వాసం ఆశిస్తున్నాడంటే ఇలాంటి విశ్వాసం అండి. హానుకు కనపరిచిన, నోవాహు కనపరిచినటువంటి విశ్వాసాన్ని మనం కనపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో దీన్ని పెట్టుకొని మనము ధ్యానం చేసుకొని దేవుని సన్నిధిలో ఒకసారి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నాయనా, నా విశ్వాసాన్ని శ్రేష్టమైనదిగా చేయి ప్రభువా, సజీవమైనదిగా చేయి నాయన. నా విశ్వాసాన్ని క్రమపరచు, నా విశ్వాసాన్ని బలపరచు, నా విశ్వాసంలో నన్ను ఎదిగించు. విశ్వాసంలో ఎదిగించడం అంటే ఏంటండి? మన జీవితంలో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనందరం కూడా విశ్వాసంలో ఎదుగుతూ దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనల్ని రక్షించే విశ్వాసం కూడా బ్లైండ్ ఫెయిత్ కాదండి, సజీవమైన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. వి షుడ్ హ్యావ్ జెన్యూన్ ఫెయిత్ విచ్ సేవ్స్. కాబట్టి మనం ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి అంటాడు. విశ్వాసాన్ని పరీక్షించుకునేది ఏంటంటే అది బ్లైండ్ ఫెయిత్ అయితే, ఒకవేళ జస్ట్ నేను నమ్ముతా మనసులో యేసుక్రీస్తు మీద నేను జస్ట్ విశ్వాసం ఇస్తున్నాను, నేను రక్షించబడిపోతాను అని నమ్మేదైతే అందులో పరీక్షించుకోవాల్సింది ఏముంది? అందులో ఏమైనా కష్టం ఉందా? నేను మనసులో నేను అలా ఊహించుకొని, లేదా నా మనసులో నేను ఆ యొక్క సంకల్పం తీసుకున్నట్లయితే అందులో పరీక్షించుకునేది ఏముంది? అది చాలా ఈజీ కదండి. ఇప్పుడు ఒకళ్ళు నమ్మడము, ఆయన నా కోసం మరణించారు కాబట్టి నేను రక్షించబడుతున్నాను అని నమ్మడంలో ఏమన్నా ఎఫర్ట్ ఉందా? అందులో ఒక చిన్న ఎఫర్ట్ అయినా ఉందా? ఎంత సులభం నమ్మడం అని. జస్ట్ చిన్నగా నమ్మితే చాలు కదా. దాన్ని ఎందుకు పరీక్షించుకోవాలంటే ఆ విశ్వాసం మృతమైంది కాదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విశ్వాసం చాలా డీప్ విశ్వాసం, అది సజీవమైన విశ్వాసం. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. అంటే నిజంగా మనం దేవుడిని నమ్ముతున్నామా, ఆయన్ని వెంబడిస్తున్నామా, ఆయనతో నడుస్తున్నామా, ఆయన యొక్క పనుల్లో మనము పాలుభాగస్తులుగా ఉన్నామా లేదా? సో ఇవన్నీ కూడా మనము ఒకసారి ఆలోచించుకోవాలి. మన విశ్వాసాన్ని పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభుతో మళ్ళీ మమేకమయ్యి మన బ్రతికినంత కాలం కూడా దేవునితో నడుస్తూ ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఈ చిన్ని వాక్యంలో దేవుడు మన వెలికిల్లో దీవించును గాక. ఆమేన్.